క్రిప్టో ట్రేడింగ్లో ప్రధానంగా స్పాట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే 3 రకాల ట్రేడింగ్ విధానాలు ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా స్పాట్ ట్రేడింగ్ అంటే ఏమిటి? స్పాట్ ట్రేడింగ్ అంటే మీరు క్రిప్టోను ప్రెజెంట్ మార్కెట్ ధరకు కొనడం లేదా అమ్మడం. మీరు బిట్కాయిన్ను 50 లక్షలకు కొనుగోలు చేస్తే ఆ బిట్కాయిన్ నిజంగా మీ యొక్క వాలెట్లోకి వస్తుంది. మీరు దాన్ని ఎప్పుడైనా సరే అమ్ముకోవచ్చు. క్రిప్టో రియల్ అసెట్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. దానికి లివరేజ్ ఉండదు, అలాగే రిస్క్ కూడా చాలా తక్కువ. లాంగ్ టర్మ్ పెట్టుబడికి ఇది చాలా మంచిది. మరి ఇందులో లాభంని ఎలా చూడాలి? ఉదాహరణకి బిట్కాయిన్ ధర 50 లక్షల నుండి 60 లక్షలు పెరిగినప్పుడు మీరు ఆ బిట్కాయిన్ని అమ్మితే వచ్చే ఆ 10 లక్షలు మీకు లాభం వచ్చినట్టు. అలాగే బిట్కాయిన్ ధర 50 లక్షల నుండి 40 లక్షలకు పడిపోయినప్పుడు మీకు 10 లక్షల నష్టం వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ బిట్కాయిన్ స్పాట్లో మనం చాలా మంచి లాభాన్ని కూడా చూడొచ్చు. అలాగే మార్కెట్ ఒక క్రాష్ కానీ మార్కెట్ కొంత పడినప్పుడు కొంతవరకు మనం నష్టాన్ని కూడా చూస్తాం. కానీ ఎల్లప్పుడూ నష్టాన్నే కాదు, బిట్కాయిన్ కొన్నిసార్లు చాలా పెద్ద మూమెంట్ని కేవలం 1-2 మంత్స్లోనే చూపించడంతో మనకు అద్భుతమైన లాభం కూడా ఈ స్పాట్లో మనకు దొరుకుతుంది. అలాగే ఇప్పుడు ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఒక ఆస్తిని ఒక నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయడం లేదా అమ్మే ఒప్పందమే ఈ ఫ్యూచర్స్. అంటే ఒక కాంట్రాక్ట్ అన్నమాట. ఇక్కడ మీరు నిజమైన క్రిప్టోని పర్చేస్ చేయరు. మీరు ఇక్కడ కేవలం ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది కేవలం గెస్ చేస్తారు. ఈ ఫ్యూచర్స్లో లివరేజ్ ఉంటుంది. అది 10x కావచ్చు, 20x కావచ్చు, 100x కూడా కావచ్చు. ఇందులో ఎక్కువ లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ఎక్కువ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో లాంగ్ లేదా షార్ట్ చేయవచ్చు. అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనం బై చేయొచ్చు, అలాగే మార్కెట్ కిందకి పడుతున్నప్పుడు కూడా మనం బై చేసి లాభాన్ని చూడొచ్చు. ఉదాహరణకు మీ దగ్గర 10,000 ఉందనుకోండి, మీరు 10x లివరేజ్తో ట్రేడ్ చేయొచ్చు. అంటే 1,00,000 విలువైన పొజిషన్ని తీసుకోవచ్చు. అప్పుడు ధర 5% పెరిగితే మీకు 50% లాభం వస్తుంది. అదే ధర 5% పడితే మీకు మీ మొత్తం డబ్బు లిక్విడేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫ్యూచర్స్ కొంతవరకు రిస్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే కంప్లీట్గా మీ అకౌంట్ బ్లోట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ క్రిప్టోలో ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఆప్షన్స్ అంటే ఒక అసెట్ని ఒక నిర్దిష్ట ధరకు కొనుగోలు చేసే లేదా అమ్మే హక్కు, అంటే రైట్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్, ధర పెరుగుతుందని భావిస్తే కొనడం. అలాగే పుట్ ఆప్షన్, ధర కిందకి పడుతుంది అంటే కొనడం. ఇక్కడ మీరు ఒక ప్రీమియంని చెల్లించాల్సి వస్తుంది. రిస్క్ ఏంటంటే కేవలం మీరు చెల్లించిన ఆ ప్రీమియం ధర మాత్రమే ఇక్కడ రిస్క్ కింద మనం భావించవచ్చు. లాభం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఇందులో ఉంది. ఉదాహరణకు బిట్కాయిన్ ధర 50 లక్షలు ఉంది అనుకోండి. మీరు 2,000 రూపాయల ప్రీమియం చెల్లించి కాల్ ఆప్షన్ను కొనుగోలు చేస్తారు. అప్పుడు ధర 60 లక్షలకు పెరిగితే చాలా పెద్ద లాభం వస్తుంది. అదే ధర పెరగకపోతే మీకు కేవలం మీరు చెల్లించిన ఆ 2,000 రూపాయలు మాత్రమే నష్టం ఉంటుంది ఇక్కడ. సో స్పాట్ అంటే సేఫ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కోసం. అదే ఫ్యూచర్స్ అంటే హై రిస్క్ హై రివార్డ్ అన్నమాట. అలాగే ఆప్షన్స్ అంటే స్ట్రాటజీ ఆధారంగా ట్రేడింగ్, హై ప్రాఫిట్, అలాగే స్మాలెస్ట్ క్యాపిటల్ రిస్క్. మీరు క్రిప్టోకి కొత్త వారైతే స్పాట్తో ప్రారంభించడం చాలా మంచిది, సేఫ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కోసం. అదే మీరు అనుభవం ఉన్నవారైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని విత్ స్ట్రాటజీస్తో ప్రయత్నిస్తే మంచిది. ఈ ఎపిసోడ్లో మనం క్రిప్టో మార్కెట్లో ఉన్న 3 ముఖ్యమైన ట్రేడింగ్ విధానాలు స్పాట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. క్రిప్టో మార్కెట్లో లాభాలు ఉన్నట్టే నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి సరైన నాలెడ్జ్తో అలాగే రిస్క్ మేనేజ్మెంట్తో మరియు ఓర్పుతో ట్రేడింగ్ చేయాలి. మరో ఎపిసోడ్లో మరింత ఆసక్తికరమైన క్రిప్టో సంబంధించిన అన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, వర్ధన్.